ఎక్కడికి వచ్చాను? నేను తినిపిస్తాను పైసలు అడిగితే. స్పెషాలిటీ ఏంటంటే 3 తోండి గణేష్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాయ్స్ 06. సో మనమైతే ఈరోజు ఏడికి వచ్చినామంటే దుర్పేట వచ్చినాము. ఇక్కడ చూద్దాం గణేషులు ఎట్లున్నాయో. మీకు రేట్లు ఒక వినిపిస్తలేదు. ఎట్లా రేట్లు చెప్తాము. ఏం చెప్తాడు కాదు ఇట్లనే గణేషులు ఎట్లున్నాయి చూడడానికి వచ్చినాము. రేట్లు చెప్పనీకే అట్లే ఆడితేనే కొంచెం చూద్దాం గణేషులు ఎట్లున్నాయి ఈసారి మంచిగా ఉన్నాయా లేదా మొత్తం దూల్పేట మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. గణేషులు అయితే ఇంకేం రెడీ కాలేవు, ఇంకా డైవర్కే నడుస్తుంది. ఇంకా ఇదైతే ఇంకా డైవర్కే నడుస్తుంది. డైవర్కి అయిపోయినాక నెక్స్ట్ టైం మళ్ళీ కలరింగ్ అయినాక వద్దాం మనం. ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది. ఇంకా డైవర్క్ అయినాక డైవర్క్ అయిపోయింది, అవుతుంది. ఇంకా పెయింటింగ్ అయిపోయినాక వస్తాం. చలో ముందరికి అయితే 20 గంటలకు అయితే ఇంకేట డైవర్కే నడుస్తుంది. పెయింటింగ్ అయినాక మళ్ళీ వస్తాం. ఏమైందిరా ఇక లోపల గణేషుని చూసి వచ్చే లోపల వాన పడుతుంది. ఇక ఒక 10 నిమిషాల్లో సైడ్ వర్షం పడుతుందిరా భయ్, ఏం చేద్దాము? యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏంది బ్యానర్ ఇస్తాడు అండి. ఇంకన్నీ తనుందినే లెక్కలు దుల్పేట్లా ఉప్పించి కొడతాను మళ్ళీ నేను. చలో ముంగట్కైతే వేరే గణేశం దగ్గరికి అయితే ఇప్పుడు మనము లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు పోదాము. మొత్తం దుర్పేటనే మస్తు ఫేమస్. మన ఏమంటాము బాలపూర్ గణేష్ కూడా ఆడికెళ్ళే తీసుకుంటారు. ఆడిపోదాం మనం ఎప్పుడైతే. చలో ఏం చలో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చలో ట్రాన్సాక్షన్ రా, ఏం ట్రాన్సాక్షన్ లేదు. ఇప్పుడైతే బండ్లు తీసుకొని ఆడికి పోయి ఆడ గణేషులు తయారైనాయా లేదా చూపిస్తాము. చలో అప్పటిదాకా అయితే మీరు అప్పటిదాకా లైక్ కొట్టుంది. ఇగో వీడు ఏడిచిండు వస్తా అని, అందుకే తీసుకొని వచ్చినాం. ఈయన ఎందుకు వచ్చినావా? మళ్ళీ వాన పడితే గణేషుని తీసుకోవచ్చున్నా ఇప్పుడు నువ్వు. ఇవి చూడరా రే ఏమేమో అంటుండే నీకు. ఈరోజు రమేజాన్ బర్త్డే అని గణేషుని తోటి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చినాము. చలో ఇప్పుడైతే ఆడికి పోయినాక వీడియో అయితే ఆన్ చేస్తా. చలో చూద్దాం. ఏదైతే లక్ష్మీనారాయణ సుదేశ్ సింగ్ కళాకారు పక్క గల్లీలో దగుడు సేట్ గణేష్ అయితే మంచిగా ఉంది. శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చినాము. ఈడైతే మొత్తం డైలు ఉన్నాయి బయట. కిరీటం డైలు మొన్ననే తయారు చేసారు అవి. ఇవి మొత్తం కిరీటం డైలు. లోపల గణేషులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే బుక్ అయిపోయినాయి. ఇది కొత్త మోడల్ కనిపిస్తుంది. దాని బాడీ కొత్త మోడల్ గణేష్ బాడీ స్టాండింగ్ గణేష్. ఇదేమో కిరీటము. ఇదైతే ఇందాకనే చూపిస్తున్నాను. ఎట్లున్నాయిరా? తినిపిరా బాయ్. తినిపించుడు నువ్వు బర్త్డే బాయ్, నువ్వు తినిపించాలి. నేను తినిపిస్తాను పైసలు అడిగితే. సరే నేను తినిపిస్తాను, నువ్వు పైసలు కట్టేసి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తినిపించిన 2024లో ఆడ నుంచి బుక్ అయింది. అది కూడా పెడతాడు 24. మళ్ళీ లేచిపోతాయి ఫెస్టివల్.
చలో ఇప్పుడైతే గణేషులు మొత్తం తయారైతున్నాయి. పెయింటింగ్ కాలే ఏం కాలే, నార్మల్గా ఏదో జస్ట్ ఇట్లా చూద్దామని వచ్చినాము. లోపలికి ఓనికే జాగా కూడా లేదు. లోపట్టుకోనికే జాగా ఉంటే మీకు చూపిస్తుండే. నెక్స్ట్ టైం కలరింగ్ అయినాక వచ్చి చూపిస్తాం మీకైతే. బాలాపూర్ షెడ్కి అయితే వచ్చినాం. ఆడబిట్ట ఏం పెయింటింగ్ అయితే కాలే గణేషుడు. 2-3 షెడ్లు అయితే చూస్తాం. ఇంకా ఏదైనా పెయింటింగ్ అయితే చూపిస్తాం. కాకపోతే ఇంటికి అయితే పోదాం. పెయింటింగ్ అయినప్పుడు మళ్ళీ వచ్చి ఇంకో వీడియో తీసుకొని మళ్ళీ అప్పుడు పోస్ట్ చేద్దాం, చూపిస్తాం పెయింటింగ్ ఎట్లుంది, దాని ప్రైజెస్ ఎట్లుంది. అయితే ప్రైజ్లు కూడా చెప్తాం పెయింటింగ్ అయినా. అయితే గణేషులు అయితే ఏం లేవు దుల్పేట్ల అంతా. ఇంకా టైం పడుతుంది గణేషులు రానికే. ఇంకా గణేషులు వచ్చినాక కలర్ గిల్లర్ మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ వస్తాం. ఇప్పుడైతే ఏం లేవు, అంతా మొత్తం నార్మల్గా ఉన్నాయి. గల్లీలు సైలెంట్ ఉన్నాయి. ఇంకా టైం కావాలి. ఇంకొక 15-20 డేస్ అయితే కలరింగ్ స్టార్ట్ అవుతుంది. కలరింగ్ స్టార్ట్ అయినాక ఇంకా వస్తాం, మళ్ళీ ఇంకో బ్లాగ్ తీస్తాము. మీకు కూడా బోర్ కొడుతుందేమో, ఏం రాబోయే ఆడిడో తిరుగుతున్నారని. అసలు గణేషులే లేవు మొత్తం దుల్పేట్ల. ఏదో ఆడ మెయిన్ గణేష్ సింగ్ కళాకారు, లక్ష్మీనారాయణ కళాకారు అవి 2 ఉన్నాయి. మిగతా అన్ని గల్లీలలో చిన్న గణేషులు ఉన్నాయి. ఈడైతే తయారవుతున్నాయి, మంచిగానే తయారవుతున్నాయి. అగర్ ఈడ మళ్ళా నెక్స్ట్ టైము ఎవరినన్నా పెయింటింగ్ స్టార్ట్ అయిందని ఎవరన్నా చెప్తే, ఎవరన్నా వీడియో తీస్తే మేము కూడా వచ్చి వీడియో ఇస్తాం, మీకు అప్డేట్ ఇస్తాం. రోజుకి 200 అంట, నెలకి 3000 అంట. మాట్లాడుకొని వస్తాను మైండ్. న్యూ మోడల్ ఆఫ్ దుల్పేట్ ఏడుందిరా నువ్వు అంత లోపట్క. ఈ గణేశుడు కూడా బాగానే ఉంది పెద్ద. అరే రమేష్, నీ కలర్ ఉందేమ్రా గణేశుడు. చలో లోపల. అరే మస్తుందిగా గణేశుడు. తీసుకున్నాం లోపల అయితే శివుని రూపం గణేశుడు మస్తుంది. గణేశుడు ఎన్ని ఒక 16-17 ఫీట్స్ ఉంటా, 18 ఉంటాయా, 20 ఉంటా. మళ్ళీ కింద స్టాండ్ వేస్తే బుగ్గ. స్టాండ్ వేస్తాం. ఇల్కా కూడా ఇంత పెద్ద ఉంది. ఒకసారి చెప్పురా. ఇక వీడియోలో చెప్పడానికి భయపడుతుంది మనోడు అయితే. మొత్తం వాడు మంచిగా ఉంది. ఇది ఏడా అంటే కరెక్ట్, ఇదేమో ఫంక్షన్ హాల్ టైప్ ఉంది. దాని పక్కకి చెడవ మీద లోపల రైట్ సైడ్లో సెకండ్ షెడ్ అదైతే మంచిగా ఉంది. గణేశుడు మంచిగా ఉంది. శివుని రూపంలో ఉంది గణేశుడు. చలో ఇప్పుడైతే ముంగడేడన్నా చిన్న గణేశులు మంచిగా ఉంటే చూపిస్తాము. ఇప్పుడైతే ఏం లేవు. మీరు రాకండి అసలు దుల్పేట్కి. ఇప్పుడైతే ఒక 15-20 డేస్ అయినాకనే రండి, అప్పుడే మంచిగా కనిపిస్తాయి మీ గణేశులు. లేకపోతే కనిపించవు. మన వాళ్ళు అయితే ముంగడిపోయారు, ముంగడ పోయి మాట్లాడవు. చలో ఈ గలీలోకి పోదాం. సుందర కళాకారు మర్చిపోయినాం. సుందర కళాకారుని ఆ గలీలోకి పోయి చూపిస్తాం. ఆడ కూడా ఏంది అప్డేట్ అని. బండి ఆన్ చేయరా. అరే కిందరా తాళం. ఇగో వీడియో తీసుకుంటే ఒక చేతితో నడిపిస్తున్నాం బండి. మీరైతే నడపకుండా ఒక చేతితోటి కింద పడతారు మళ్ళా. చలో గల్లీలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. రైట్ తీసుకోగానే సుందర కళాకారు. చలో అందరితో ఎంట్రీ हो गया. అయితే గణేశుడు మొత్తం నిండిపోయింది. ఇలా సుందర కళాకారు గట్టే వేస్తున్నట్టు సార్ అయితే గణేశుడు. ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి? ఇక్కడైతే బోర్డు ఉంది సుందర కళాకారు. ఈసారి అయితే ఈడ కూడా అంతే, పెయింటింగ్ కాలేదు ఇంకా. పెయింటింగ్కి టైం ఉంది ఈడ చాలా. ఈడ కూడా పెయింటింగ్ అయితే చక్కగా కాలేదు. పెయింటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో. ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. పెయింటింగ్ స్టార్ట్ అవుతుందేమో. పెయింటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా అన్నిట్లోనే ఉన్నాయి గణేష్. ఈ లాస్ట్ ఇయర్ గణేశుడు ఇది ఇయర్. బుక్ చేస్తున్నావు నువ్వు కూడా?
నువ్వు బుక్ చేస్తున్నావు ఏది మన అన్న వాళ్ళు అయితే ఆడ గణేశం కళాకారులు కనిపిస్తుంది కదా వీళ్ళే మళ్ళీ ఇటు వచ్చి మాట్లాడుతారు ఎన్ని నుంచి వచ్చిరానా కాసాయ్ కామారెడ్డి నుంచి వచ్చిరా అన్న వాళ్ళు అయితే కామారెడ్డి నుంచి వచ్చిరంట గణేశులు నీకు ఇక్కడ తిరుగుతారు మొత్తం ఇందాక కూడా గణేశం కళాకారులు కూడా కనిపించారు ఇక్కడ ఇప్పుడేమో సుందనార్లా ఏ సుందర్ కళాకారుల మా కమిటీ పేరు గుర్తొస్తుంది నాకు తెలిసి అయితే ఇదే మెయిన్ పీస్ అనుకుంటా పెద్ద గణేశుడు లాస్ట్ ఇయర్ కూడా ఉండేది నేను చూసిన 3 తొండాలు అరే అవురా ఇదైతే ఊళ్ళో నేను 3 తొండాలి ఇక మంచిగా ఉంది గణేశుడు అయితే ఏంటి ఈ గణేశుడిలో స్పెషాలిటీ ఏంటంటే 3 తొండాలు ఉన్నాయి మనకి తొండం మీద ఏమో విష్ణుదేవుడు అనుకుంటా విష్ణుదేవుడు ఉండు ఇంకా పెయింటింగ్ అయితే ఇంకా మొత్తం టోటల్లీ కాలేదు టోటల్లీ పెయింటింగ్ అయినాక మంచిగా మీకు ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేస్తాం ఇటు సైడ్ అయితే సైడ్లో మనకి క్లే తయారవుతుంది మట్టి మట్టి తయారవుతుంది మట్టి తయారు చేసి మనకి బ్యాక్గ్రౌండ్స్ అయితే తయారు చేస్తారు బ్యాక్గ్రౌండ్స్ వీడియో కూడా ఒక గణేశుడు ఉండు మనకి స్పేస్ లేదు అందుకే నేను ఫేస్ పెట్టి తీస్తలేదు ఈ గణేశుడు కూడా మంచిగా శంఖం పట్టుకొని మన హైదరాబాద్ స్టైల్లో ఉంది చలో ఇవైతే ఇన్నే పీసులు ఉన్నాయి సుందర కళాకారులు అయితే ఇంకేమో కొత్త పీసులు వస్తే మీకు ఇంకా అప్డేట్ ఇస్తాను ధ్రుసింగ్ కళాకారు అయితే పోయినాం ఆడ ఒకటే గణేశుడు ఉంది ఇంకేం లేవు దుంపేట్లు అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం పెయింటింగ్ అయినాక మళ్ళీ మంచిగా డీటెయిల్గా ఒక బ్లాగ్ తీస్తాము